మరి పెళ్లి చేసుకో 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా. మా దాంట్లో లాస్ట్ పీరియడ్ నీదే మరి. నాది లాస్ట్ కాలే, అందరిది ముందైంది. ఏమో ఈ పెళ్లి కానీ ప్రసాద్ ఒక మంచి సంబంధం వచ్చింది. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పిల్ల నాకు తెలుసు. నాకు అంత మంచి పిల్ల ఈయనకు ఏంది ఈయనకు నాకు మనసున పడతలేదు ఎత్తగొట్టడు. ఏమో మానిక్కవసంటి పిల్లను మా చేతపై కప్ప చెప్పినట్టు మీ ముచ్చట. తాగుడే పిల్లని ఇయర్ ఎత్తగొచ్చినాయి. పెళ్ళి ఏం చెప్తాను ఏ కర్రలేదు కదా ఇప్పుడు. ఏం ఉన్నాయి ఏం లేవు మరి చెట్లు ఏం చేద్దాం. లేదా ఏది నచ్చలేదని నిన్ను అడుగుతానని వచ్చింది. ఏంటివి ఏ కర్రలేని లేక మరి లేవు లేదానికి మనం ఏం చేద్దాం. ఊరు అన్నప్పుడు ఏం కర్ర లేకుంటే ఎట్లుంటది. మరి ఎవరైనా పుట్టిద్దాం పుకార్లు. వచ్చాడు 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 వచ్చాడు. చేస్తారక్క, అంత మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడు వచ్చినావు అమ్మాయి? నిన్న వచ్చిన అక్క. అచ్చుదన ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను. మా దగ్గర రాకపోతే వెళ్ళిపోతావు, మన దగ్గరికి వస్తాడు. మరి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మా దగ్గరికి వస్తావు ఎందుకు? నాకు మీరు తప్ప ఎవరున్నారు మంచి కోరుకోవడానికి, అందుకే మీ దగ్గరికి వస్తా ఎప్పుడు నేను. దాన్నే ఉంది తమ్ముడు, అందరు మంచిగా ఉండాలనే కోరుకోవాలి, మంచిగా ఉండద్దని కోరుకుంటారు ఎవరన్నా. అంతేగాని మరి ఊళ్ళో ఇంకేం సంగతులు ఏం నడుస్తున్నాయి? అంత మంచిగా ఉన్నారు అందరూ. మంచిగా ఆడు పని ఇంకేం మాట్లాడాడు కొడుకు మన అతడు ఇవ్వలేదు లేదు. ఇక నీకు మేము చెప్తాం కానీ ఎవరైనా చెప్తారా ముచ్చట్లు? నేను తప్ప ఎవరైనా చెప్తారా? మంచి అయినా చెడైనా మేమే చెప్తాం, మేమే అడుగుతాం నిన్ను. అంతేగాని మరి మన ఊళ్ళో ఎవరైనా అడుగుతారా నిన్ను? అయితే నేను ఒకటి చెప్తా నష్టం మీకు. ఏంటిది? పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, పిల్లలు ఉంటుంది ఊరికి. ముచ్చటనే చెప్పినావు. ఇప్పటికే నిన్ను అందరు ఊళ్ళే పెళ్లి కానీ ప్రసాద్ అంటారు. పెళ్లి దాటుతాను ఎప్పుడు చేసుకుంటావో ఎప్పుడు కాకపోతే పెళ్లి చూస్తాం. నేను కూడా దానికోసమే చూస్తాను. నువ్వు ఎప్పుడు చెప్తావో ఎప్పుడు చూద్దాం అమ్మాయినని. అదే చేసుకుందాం నువ్వు కానీ పెళ్లి అని ప్రసాద్ చేసుకుంటా. సరే పోతా చూడు. సరే చూస్తాం, నువ్వు మళ్ళీ వరకు చూస్తాం. పిల్లగా ఉన్నది. పిల్లగాని మీద గుర్తిస్తావు పుకారం. మా పిల్లగానికి ఇప్పటికే 30 ఏళ్ళు దాటే పిల్లని ఎవరు ఇత్తలేకపోయారు. మళ్ళీ పెళ్లి కాకపోతే ఎత్త పుకారు పుట్టిస్తే అద్దు. ఇంకా వేరే ఏదైనా ముచ్చట ఇంట్లో ఆడుకుందాం కానీ ముచ్చట అద్దు. ఏమైతే అది పిల్లగాని మీద గుర్తితే చేసుకుంటారు. తినేదాన్ని ఇవాళ కాకపోతే ఉండదు పుట్టిస్తామా? అంతే అంటావా అత్తమ్మ? మనకి ఇంకో ముచ్చట దొరికేదాకా ఇది చూసుకుందాం. గంతే తీ మరిగా. మరి మనకు కూడా ఏం ముచ్చట్లే దొరుకుతలేవే, ఎండాకాలం ఎట్లా వెళ్ళాలి మరి. గంతే తీ నువ్వు అన్నట్టు. ఏడు కాకపోతే అది చెట్టుకి అవుతుంది. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడు వచ్చినావు? నేనే వచ్చినాడు. నిన్న వచ్చినావు. మరి ఏంది విశేషం? పెళ్లి సంబంధాలు చూస్తాడు వచ్చిన. పెళ్లి ఫైనల్లీ పెళ్లి చేసుకుంటున్నావు మామ? అయితే అట్లా చూస్తూనే వాళ్ళు అంటే నేను చేసుకోదా పెళ్లి? మన ఊర్లో పెళ్లి అని ప్రసాద్ ఎవరన్నా ఉన్నారంటే నువ్వేమో. ప్రసాద్ అంటే సరిపోతుంది, పెళ్లి అని ప్రసాద్ నాకు. ఇక ఊతత్తి మా పెళ్ళైనాక ఊతత్తి. కానీ మరి భరత్ సంగతి ఏంది? భరత్ ఉండదా అల్లుడు? గట్టి ఇస్తా భరత్. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అందరం. అందరినీ నువ్వు ఇప్పుడే నీకు అవసరం అయితే ఎవరైనా కొట్టు. నువ్వు ఇవ్వనన్నా కొట్టు, నేను చూసుకుంటావు కోపం ఉంటే. సరే మరి నేను పోతాను, పనులు ఉన్నాయి. సరే మామ. ఇంకా మరి ఎంత సంగతి ఊళ్ళో నడుతుంది? ఏమున్నది, అందరు నిన్న మొన్ననే వరి కోసిరు. వడ్ల బీజం ఉన్నది, వడ్లు పోతలేవట. దాని బీజం ఉన్నది. అంతేనా? అవును. కానీ ఈ రమేష్ గారు ఇల్లు కొన్నాడు హైదరాబాద్. ఇది తెలిసిందా? నీకు ఇల్లు కొన్నాడా?
ఆ దగ్గర గని అని పైసలు ఎక్కడి మన పైసల ప్రింటింగ్ మిషన్ ఇట్లా ఉందా అని అని ఇట్లా పెడితే పెట్టచ్చు నువ్వు తెలుసు. మొన్న నాకు కలిసినాడు హైదరాబాద్ రూపరేషన్ పోతాను రా అన్నాడు. వాడే దొంగ దొంగ పనులు చేస్తారు అని ఆ రూపరేషన్ మనం పోతావా? హైదరాబాద్ దగ్గర అప్పులు తాగుతున్నాయి ఏమైంది? హైదరాబాద్ అందరూ మందే తాగుతారు అనుకుంటున్నాను. మరి ఎంజాయ్ చేస్తారు కదా. ఎంజాయ్ చేస్తాం కానీ ఎంజాయ్ అంటే ఒక మందు ఒకటే అనుకుంటున్నాను. మరి మస్తు ఉంటాయి ఇంకా కానీ. మరి పెళ్లి చేసుకో 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా. అదే పెళ్లి చేసుకుందామని వచ్చిన ఇంట్లో సంబంధాలు చూస్తారు. నువ్వు పెళ్లి చేసుకుంటే మరి ఎంజాయ్ చేద్దామని చెప్తాను. అందరం ఎంజాయ్ చేస్తే దావత్ గట్టికి ఇస్తా. గదే అంటున్నాం. ఎవరిని మర్చిపోదు, మన వాళ్ళందరినీ పిలుద్దాం, రచ రచ చేద్దాం. మళ్ళీ అసలు మరి పెళ్ళి అంటే ఎట్లుంటుంది మరి గదే అంటున్నా. మా దాంట్లో లాస్ట్ పీరియడ్ నీదే మరి. నాది లాస్ట్ కాలే, అందరిది ముందైంది. చేసుకో మరి. మన గురించి వెయిటింగ్ మన వాళ్ళంతా. ఫస్ట్ అయితే పిల్ల అయితే దొరకంతి రాదు. హలో రాజు గారు చెప్పండి. ఏమో ఈ పెళ్లి కానీ ప్రసాద్ ఒక మంచి సంబంధం వచ్చింది. అవునా? పిల్ల మంచిది, పిల్ల గర్భవతి. అయ్యో కాదు గుణవతి. కట్నం దండగిస్తారు. ఎల్లుండి మంచి రోజు అంట, అత్తరంట చూసుకోనికి. మరి కట్నంనే ఉంది లేండి, అమ్మాయి ఓకే అయితే చాలు. థ్యాంక్ యూ. ఇంత మంచి న్యూస్ ఎవరికైనా చెప్పాలి. రానక్కలింటికి పోయి చెప్తాం. అక్క అక్క ఏమైంది తమ్ముడు అంత సంతోషంగా ఉన్నావు? పెళ్లి సంబంధం ఉంది అక్క, అమ్మాయి వాళ్ళు మంచోళ్ళు. అవునా? ఇప్పుడు అన్నవలేదో అంతలో దొరికిందా సంబంధం? ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు తమ్ముడు. కూసో, చక్కెర తీసుకొస్తా. సంతోషంగా సంబరంగా అమ్మాయి దొరికిందట, సంబంధం వచ్చిందట ఒకటి. ఇప్పుడు చూసుకుంటానికి వస్తారట, అందుకే సంతోషంగా ఉన్నాం మేము. కూర్చుండు. అవునా? మంచిదేనా? ఏ ఊరు? పిల్ల మంచుకుందా? మంచిగానే ఉంది అత్తమ్మ. ఇంకా ఫోటో పంపిరు చూపెడతా. మంచిగా ఉంది. అమ్మాయి అయితే సూపర్ ఉన్నది కదా అత్తమ్మ? ఇంత సూపర్ పిల్ల. మనం పోయి చూడకున్నా ఓకే అని చెప్పచ్చు. ఇంత చక్కదనం ఉన్నది. పొల్ల నిన్ను ఎట్లా మెచ్చింది? ఏం చూసి మెచ్చింది నిన్ను? అట్లా నాకేం తక్కువ. పిల్లగాడు చూడు ఎట్లా సిగ్గుపడతాను. పిల్లలంటే ఇంతకు ఎప్పుడు వస్తారట అమ్మాయి వాళ్ళు మరి చూసుకోవడానికి? ఎల్లుండి వస్తారట అక్క చూసుకోనికి. మీరు ఇద్దరైతే ఖచ్చితంగా రావాలి. మరి మీరు రాకపోతే ఎట్లా? వస్తాం ఖచ్చితంగా ఇద్దరు. మరి వస్తాం. పోతానండి. సరే. A few minutes later. ఆ పిల్ల నాకు తెలుసు, తెలిసిన వాళ్ళ పిల్లే. అవునా అత్తమ్మ? నాకు అంత మంచి పిల్ల ఈయనకు. ఏంది ఈయనకు? అయ్యో మన పిల్లగాడేనా? ఏంది మన పిల్లగాడు? ఏం పుకార ఉంటలేదు. ఇప్పుడు ఏం చేస్తారేమో, ఇప్పుడు ఎత్తగొట్టు. అద్దుగంత అత్తమ్మ. కాక లగ్గం అవుతుంది 30 ఏళ్ళకు. అద్దు నాకు మనసున వాడతలేదు, ఎత్తగొట్టుడు. అద్దుగంతి మన పిల్లగాడ ఉండని ఏం కాదు గంతి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా అయితే ఊళ్ళో ఏం పుకార ఉడతాను లేపా, ఇది ఎత్తగొడదాం అంతేనా అత్తమ్మ? అంత కాకపోతే ఏంది? మళ్ళా కాదా? మళ్ళా కాదా? ఏడు కాకపోతే ఆ చెట్టుకి అయితే ఆ చెట్టుకి అయితే నేను ఫోన్ చేస్తా ఆ పిల్లోళ్ళకు. వాళ్ళ దగ్గర లేనైరి ఈ పిల్లగానికి ఇస్తే ఈ పిల్లగాడు ఏమైనా తాగబోతాడైనా ఏమని చెప్తాడు. హలో, అంత మంచిదేనా? మరి మా ఊరికి పిల్లని ఇస్తాను అన్నారు. దగ్గర వాళ్ళు మామూలుగా అడగపోతే ఏమో లేపా, పిల్లగాడు ఏం మంచోడు, తాగబోతు పొలగాడు. ఇంకా తాగబోతు పొలగానికి తిరిగిపోతు పొలగానికి ఇస్తారా మంచి పిల్లను? ఏమో మాణిక్యం పిల్లను మా చేతపై కప్ప చెప్పినట్టు ఉన్నది మీ ముచ్చట. హైదరాబాద్ ఉండంగానే అయిపోయాను. ఆడ ఉన్నాడు, ఆడ చేసింది, ఈడ చేసిందా? ఏం సింగారం పిల్లగాడని తెల్లారు లేచో తాగబోతాను అంట కట్టుకున్నట్టు గట్టే చెప్తారు వాళ్ళు. చెప్పంగానే అయిపోయాను. నేను చూస్తలేనా ఈడ ఇన్నొద్దుల బట్టి? నాకెరకనా మీకెరకనా? రేపు పొలగంట గిట్ట పుట్టినాక ఎట్లా తాస్తాడు, ఎట్లా చేస్తాడు? తాగుడే ఇక తాగేది ఏం తెలుస్తుంది? తాగచ్చి ఓనాడు బాగా తాగచ్చి పోరిని కొడితే అప్పుడు మంచుకుంటది మీకు.
ఇయ్యకుర్రి నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బియా. మళ్ళా నువ్వు అన్న చెప్పలేదని నన్ను అంటారు దగ్గర వాళ్ళు అవుతుంది. అలా నేను చెప్పినా అనకుర్రి దగ్గర వాళ్ళు అయ్యి రాటు దగ్గర వాళ్ళు ఇటు దగ్గర వాళ్ళు పిల్లగాని ప్రవర్తన కలిసి ఉంటుంది. మళ్ళా నా మీద అంటారు ఈమె చెప్పిందట అని. ఇవి ఉంటానా నా పేరు చెప్పకుర్రి అడిగినా గాని. పిల్ల లేదేం లేదు, పిల్ల నుంచి లేదేం లేదు కానీ ఉంటానా. ఫోన్ చేసిన అయిపోయింది. పిల్లని ఇయరేం ఇయ్యరు ఎత్తగొచ్చినాయి ఇక. ఉట్టిదేనా? ఉట్టిది కాకపోతే ఏంది, మనకు ఎక్కడ పని దొరుకుతుంది? ఇక రారా వాళ్ళు? రారు. వాళ్ళు ఏమవుతారు? అమ్మయ్య ఏ తృప్తి అయింది ఇక. వాళ్ళు రారు ఇక, రాకుండా చేసిన. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. నా భరతలో నేను కూడా నా కథ కదిరిద్యా. అవును, భరత్ అంటే డాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. ఆయన నా పెళ్ళని ఏం డాన్స్ చేస్తా, నా ప్రాక్టీస్ చేసిన భరత్ కాదు, పెళ్లి ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. ఆయన మనం ఇది వరకు ఒక్కసారి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఎట్లా చేసుకుంటారు? ప్రాక్టీస్ చేద్దాం. ఏం పెడతారు ఫస్ట్? సరే జీలకర్ర బెల్లం అయితే పెడదాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే జీలకర్ర బెల్లం అయిపోయింది. ప్రాక్టీస్ చేద్దాం. పుత్తడి బొమ్మకు పుస్తలు కడుతూ పురుషుని ముని వేళ్ళు 3 ముళ్ళే ఉంటుందో పోతుందో. ఇంకో 3 ముళ్ళు వేద్దాం, గట్టిగా ఉంటుంది. ఏందన్నా గత ఎత్తున్నావు? అంటే ఇది వరకు ఒక్కసారి పెళ్లి చేసుకోలేదు కదా, ఎట్లుంటుంది అని ప్రాక్టీస్ చేస్తాను. అందరూ 4 సార్లు వేసుకుంటారు అనుకుంటున్నా. ఏదో కొత్త తెలియక అవుతాను. అన్నా మొత్తం ఇంటిలోగా మొత్తం కొత్త పెళ్లి కొడుకు మనకి ఇంటిలోగా ఇక. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా ఏం చెప్తున్నావే నువ్వు? ఫోన్ వస్తుంది బా. ఇప్పుడు కూడా చేస్తున్నాను ఫోన్. పెళ్లి సంబంధం మాట్లాడినా ఫోన్ చెప్తాను. హలో రాజుగారు. ఏమో ఈ పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కాకపోతున్నా ప్రసాదాను. అది చెప్పమని చేసిన బాబు. నువ్వేం చెప్పకు, మొత్తం హాల్లోనే ఫంక్షన్ హాల్. ఓరి నీ అబ్బా చెప్పేదినరా. ఏంది టోన్ మారింది? కొంపదీసి మీ ఆడిట్లో వదిలేసింది ఏంది? వదిలేసింది నన్ను కాదు నిన్ను. నీ వైపు నన్ను ఎట్లా వదిలేస్తారా? పిల్లిగున్నాడు. ఒరే ఆత్రం నాయాల. ఏమైంది రాజుగారు, విడిగిట్లా చేసిందా? ఒరే చెప్పేది ఇన్రా. సరే చెప్పు. ఆ అమ్మాయి వాళ్ళు సంబంధం వద్దనుకున్నారు. అలా కాదండి, వేరే వాళ్ళ నాకు చేసినట్టారు. ఆయన మీరు జోగేశ్వరు కదా, జోగేశ్వరుడు. రాజుగారిలో ఏ యాంగిల్ కూడా ఉంది. ఒరే ఎదవా, వాళ్ళు నేను వద్దనుకుంటున్నారు. అట్లా కాదండి, ఏమైందో చెప్పురి. అసలే పెళ్ళిన లైఫ్ ఆ మిషన్. వాళ్ళు అడుక్కున్నటోడికైనా ఇస్తారంట కానీ నీలాంటి తాగుబోతు తిరిగిపోతు లాంటి ఇయ్యారంట. నేను తాగుతున్నా, నేను తాగేదే హ్యాపీ ఫీల్ అండి. కావాలంటే అది కూడా పని చెప్తా. అదంతా కాదు మీ ఊరిలో ఫోన్ చేసి చెప్పిరంట వాళ్ళకి నువ్వు తాగుతావు తిరుగుతావు అని. అందుకే ఈ సంబంధం వద్దనుకుంటారు వాళ్ళు. సరే నేను ఉంటా, బాయ్. హలో హలో హలో, ఒక్క నిమిషం నేను చెప్పాను, ఒక్క నిమిషం. అరే సూరిబాబు, నేను జీవితంలో ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నాకే మిగతా జరుగుతుందిరా. ఉగో ఎద్దురా ఉన్నావు, ఏడిస్తే మంచిగా ఉండేది. అయినా కష్టాలు నీకు కావదే మనుషులాగా అంటే ఏంటో నీ మనిషిని కాదా? అట్లా కాదే దేవుని లెక్క అంటానా. కానీ నాకు దేవత లేదుగా. అయినా నేను వాటర్ కూడా సరిగా తాగా, నన్ను తాగపోతం చేసిండి ఏంది వాళ్ళు. అదే కదనే, నువ్వు తాగని కూడా తాగుగా, వాళ్ళు ఉన్నారు అట్లా. నేను మన ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఫోన్ చేసి చెప్పిరాట, ఆయన నా మీద పై వరకుంది రైతాగాను. అయినా మనకి రోజు ఫోన్ చెప్తారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. వాళ్ళు అదే నువ్వు పొద్దుగా కలిసిన చూసావా? తెచ్చి వాళ్ళు గట్లా వేయరు, వాళ్ళు మంచి వాళ్ళు. వాళ్ళే వాళ్ళని అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళకు. వాళ్ళు గట్లా వేసిన నమ్మా. ఏమోనే, నాకైతే వాళ్ళ మీద డౌట్ ఉంది. నేను పోయి తెలుసుకొని వస్తామని. పెళ్ళి గిడ కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు. ఏంది ఏమైంది మా పిల్లలు వేసుకున్నాడు, గట్లా కూర్చున్నావు? ఏం తెలియదు గంట పడ్డాను.
ఇంకా అట్లనే కూర్చున్నావు మరి. అట్లా కాదు అల్లుడు, మొన్నే చెప్పిన కదా పెళ్లి సంబంధం మాట్లాడతారని. ఓ పెళ్లి సంబంధం వచ్చింది రాక అత్తే మన ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఫోన్ చేసి ఇలా తాగుతాడు తిరుగుతాడు అని చెప్పారట. మన ఊర్లోకి వెళ్ళా? మన ఊర్లో అట్లా చేసేటోళ్ళు ఎవరు ఉండరే, 2 ఉన్నారు. ఎవరు రాళ్ళు? ఇంకెవరు? నువ్వు ఊగే పోతావు చూడు హైదరాబాద్ నుంచి వచ్చినాక. మీ అత్తన్న మీ అక్క. ఎవరు చూడేంద్ర వాళ్ళిద్దరినే అంటారు, నిజంగా అట్లా చేస్తారా రాళ్ళు? అలా పాపులారిటీ అట్లాంటిది కానీ నేను చూపిస్తావా? ఏమా నాని ఏమైనా నాని రేపు వస్తారా వాళ్ళు? రేపటికి సామాను లడ్డూలు స్వీట్ ఇట్లా తెచ్చినావా తమ్మి మరి? లడ్డూలు వాళ్ళకా నీకా? అయ్యో ఎవరు లేపేరి అన్ని మేమే చూసుకుంటాం. నేను వచ్చి ముందర వాడు అన్ని చేస్తా. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. నేను రాసిస్తా రేపు ఏమేమి అవసరమో తీసుకొచ్చుకో అన్ని. తీసుకొచ్చుకొని ఏం చేయాలి? దుకాణం పెట్టుకొని ముంగడ పెట్టుకొని అగ్వా అగ్వా రావాలమ్మా నాన్న. మీ నోట మా మాట తీసుకోండి టమాటా. అయ్యో ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఉండాలి, నీకు అత్త తప్పలేదు. ముందు అవునే అత్త, చిన్నప్పుడు ఎవరికైనా పెళ్లి అయితే తోడు పెళ్లి కూడా ఎక్కడ కూర్చుండ పెట్టి మంచిగా బట్టలు కట్టి వాళ్ళ పక్క కూడా పెడుతుంది. అప్పుడు పిల్ల బట్టలు ఇది వరకే వేసుకోలేదు మళ్ళా. అసలే మామూలుగా పెళ్ళంటే జీవితాశయం. మరి నువ్వు ఆపరా, అది సరే గుర్తు చేయకు. ఏమైంది ఇద్దరికి? అగరిత లేచిందా? చక్కెర నీళ్ళు తీసుకురావనా? బెల్లం నీళ్ళు తీసుకురా. తెచ్చి అది కాదు, పెళ్ళోళ్ళకి ఫోన్ చేసిన పెళ్లి కూడా మీరేనట కదా. నేనెందుకు అలా చేస్తా? రోజు మొక్కుతాన్న పిల్లగాని పెళ్లి కావాలని. నువ్వేనట చెడగొట్టింది అని అనబడుతుంది. నేనెందుకు చెప్తా? నేనెందుకు చేస్తా? ఎవరు మొక్కుతాను? పెళ్లి కావాలని మొక్కుతాను. కావద్దని మొక్కుతానా? గంత పాపం చేస్తానా నేను? నువ్వు చెప్పిన ఫోన్ చేశారు చేయమంట తెలిసిపోయిందా? మొత్తం తెలిసిందా మీకు? ముక్త తెలిసింది అత్త. నాకు ఎవరున్నారని నా పెళ్లికి చీర కట్టుకుంటావని చీర కూడా కష్టని. ఏది తెచ్చినావా చీరే? ఎవరి పెళ్లి కడతావు? నా పెళ్లి కడతావా? ఆపినావు కదా పెళ్లి. అయ్యో మరి నాకు తెలియదా చీరే? నీ దగ్గరికి వస్తానక్క. నాకు సొంత అక్క లేకున్నా కూడా నా అక్క లెక్క అనుకోని హైదరాబాద్ వచ్చినప్పుడు ఆలని చీర తీసుకొచ్చిన. నువ్వు దాన్ని తీసుకుపోయి వడ్ల కింద పడవ కొట్టుకున్నావు. అది వేరే విషయం అనుకో. వడ్లు పోసుకోవడానికి పరద లెక్క కుట్టుకున్నా కింద పోసుకోవడానికి. చీరలు అయితే ఎంత గట్టిగా ఉన్నాయి, ఎంత ఇంపినాయి నూతలేవు. మీకు పడతలు ముఖ్యమైన నా పెళ్లి కన్నా. అసలే మీరు ఏమంటే మాకు భరత లేదేం లేదు. ఇప్పటికే కాలుతాను అనుకుని మధ్యలో రాకును. ఏమైంది బిడ్డ కాలుతుందంటను? పెట్టినావు కదా అమ్మ అంట ఊరంతా కలిపోగా ఇలా పిల్లగా పెడతాడు. పెళ్లి ఎక్కడే ఎందుకు ఇయ్యరు? ఇంకా 30 ఏళ్ళేనా నీకు? 30 ఏళ్ళేనా? ఇంకో 10 సంవత్సరాలు ఆగిననుకో పక్కా పైకి పోతాడు. ఆవురా మధ్యలో ఎందుకు నా మధ్యలో వాళ్ళకేమో చీరలు ముట్టిరు, భర్తలు ముట్టిరు, నీకేమో భర్త కావాలి. నా పెళ్లి గురించి ఎవరికి సంబంధం లేదారా? మీకు దండం అయ్యా. మంచి అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదు. నేను ఎట్లనో ఎత్తకొచ్చినా మంచి అమ్మాయిని మళ్ళీ చూస్తా. అద్దెగా ఈ గుండె అలసిపోయింది. ఈ సంబంధాలు చూసినట్టు ఈ పెళ్లి చేసుకోవడం ఇట్లే ఉంటుంది. పుట్టిన భర్తలు కూడా చేసిన వదునడా. ఎట్లయితే ఏంది పెళ్ళైతే ఎత్తగొట్టినాం, మనకు గది కావాలి. మంచికైంది గంతే సంబరం. మనకి ఇదైతే తృప్తి. అయితే ఇంకోటి చూద్దాం ఏంది చూస్తాంది.